హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సింపుల్గా ఈ కూల్ వెదర్కి టేస్టీగా ఉండే ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు అండ్ 2 చిన్నులపాయ రెమ్మలు అన్నీ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు అండ్ కొన్ని పల్లీలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన రైస్ లేదంటే మనకి మార్నింగో ఈవినింగో వండగా మిగిలిపోయిన రైస్ను ఏదైతే అది ఆ రైస్ని ఈ ఫ్రై అయిన ఈ పోపు దినుసుల్లో వేసుకొని కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఈ రైస్కి సరిపడినంత మీ స్పైసీనెస్కి తగినంత కారం, తర్వాత కొంచెం ఉప్పు, మీ స్పైస్కి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న దినుసుల్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఈ రైస్లో కలుపుకోవాలి. కలుపుకొని నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ని దించేయడమే. ఈ కూల్ వెదర్కి వేడివేడిగా ఈ అన్నం తింటుంటే ప్లేట్ మొత్తం తినాలనిపిస్తుంది.